ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రతి నెల కూడా 4,000, 6,000, 10,000, 15,000 కాడికి ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ అధికారులు అలాగే రాజకీయ పార్టీ నాయకులు స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిపి 1వ తారీఖు ఉదయమే వాళ్ళ ఇంటికి చేరే విధంగా కార్యక్రమం చేస్తారు. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మిగతా ఏవైతే లబ్ధిదారులు ఉన్నారో ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకు కూడా త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నారా లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి కవర్ చెబుతారని చెప్పేసి ఆశిస్తున్నాం. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగి భారత ఎన్నికల కమిషన్ ఇచ్చే సర్వ ప్రక్రియలు కూడా ప్రతి మనిషికి కూడా దాని ఎన్యూమరేషన్ లెటర్స్ ఇస్తున్నారు. అందరూ BLAలు BLOలు కలిపి అది అంతా తీసుకుని వాళ్ళ సమాచారాన్ని ఎన్నికల కమిషన్ ఇవ్వాలని నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాబోయే రోజులు ఇది చాలా కీలకమైంది. అలాగే రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఎవరైతే రాజకీయాల్లో నిరంతరం ఉండాలనుకుంటారో వాళ్ళు ఈ ప్రక్రియని పూర్తిగా వేగవంతం చేసి అధికారుల దృష్టి తీసుకెళ్లి BLOలను కలుపుకుని తీసుకెళ్లి ఈ ప్రక్రియని పూర్తి చేసినట్టయితే ప్రతి మనిషికి ఓటు హక్కుండే విధంగా మనం కార్యక్రమం చేయొచ్చని సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ నెలలో కూడా అందరూ స్కూల్కి మరి ప్రభుత్వ పాఠశాలలో చేరండి. అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల విద్య అంటే మీరు CBSEలో కానీ నేషనల్ వేలో కానీ ఇంటర్నేషనల్ వేలో కానీ ఒక స్టాండర్డ్స్ ఉంటాయి చదువు. దానివల్ల మీ అందరికీ కూడా భవిష్యత్తు ఉంటుంది. ఇవాళ లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తున్నారు, మంచి చదువు చెబుతున్నారు. అలాగే మీకు భవిష్యత్తు కూడా మధ్యాహ్న భోజనం కానీ బుక్స్ కానీ అన్నీ కూడా ఇస్తున్నారు. అలాగే ఈ నెలలో తల్లికి వందన కార్యక్రమం కూడా ఈ నెలలోనే జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలను ఉపయోగించుకోండి, ప్రభుత్వ బడులకు వెళ్ళండి, పిల్లల్ని మంచి భవిష్యత్తు తీసుకురండి. ఆంధ్రప్రదేశ్ భారతదేశం అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే చదువే ముఖ్యం అని చెప్పి సందర్భం తెలియజేసుకున్నాం. మరొకసారి పెన్షన్ కార్యక్రమం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వప్రక్రియ ఓటర్ ప్రక్రియ కూడా దీన్ని పూర్తిగా ఇన్వాల్వ్ చేయాలని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని ఇప్పుడు సారా మొదలైంది. మొన్నే మనం అన్నదాత సుఖీభావం వేసుకున్నాం. అందరికి కూడా రైతులకు కానీ వృద్ధులకు కానీ మహిళలకు కానీ కార్మికులకు కానీ అందరికీ కూడా మరి అందరూ కూడా మహిళలకు కానీ అన్ని కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, స్వచ్ఛ సంస్థలు అందరూ ప్రజలకు తీసుకెళ్లి ప్రతి కార్యక్రమం ఉపయోగించుకుని సందర్భం తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో నేను కూడా పాల్గొన్నందుకు ఈ ప్రజలందరికీ అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జై హింద్.